విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. వివాహ పొంతన గణాలు అంటే పాయింట్స్ ఆధారంగా చూడొచ్చా? ఈ మధ్య చాలామంది మ్యాచ్ వచ్చింది చూద్దాము, మ్యాచ్ మేకింగ్ వివాహ పొంతన చూద్దాము అనంగానే అబ్బాయి, అమ్మాయి డీటెయిల్స్ ఫోన్‌లో సాఫ్ట్‌వేర్‌లో ఇచ్చేయడం, పాయింట్స్ చూడడం. ఓకే, బావుంది. 18 పైనొచ్చాయి. 36కి 36 వచ్చాయి, 30 వచ్చాయి, 28 వచ్చాయి. ఇలా పాయింట్స్ చూసేసుకొని వాళ్ళు ఆ సంబంధం ఓకే అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు రైటు? అయితే వివాహ పొంతన దేన్ని ప్రామాణికంగా తీసుకొని చూడాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. సాధారణంగా ఒక అబ్బాయికి గానీ, అమ్మాయికి గానీ వివాహం చేయాలి అనుకున్నప్పుడు, అబ్బాయి నక్షత్రానికి, అమ్మాయి నక్షత్రానికి ఎన్ని గణాలు లేదా పాయింట్స్ వచ్చాయి అనేది పంచాంగం చూసి 18 పాయింట్ల కన్నా ఎక్కువ వస్తే వివాహం చేయొచ్చు అని, 18 పాయింట్ల కన్నా తక్కువ వస్తే వివాహం చేయకూడదని నిర్ణయం తీసుకుంటున్నారు. పాయింట్ల ఆధారంగా వివాహ నిర్ణయము అస్సలు తీసుకోకూడదు. అయితే ఈ పాయింట్ల ఆధారంగా నిర్ణయం తీసుకొని వివాహ జీవితాన్ని గందరగోళంలో పడేయకండి. 34 పాయింట్లు వచ్చినోళ్ళు, 36కి 36 పాయింట్లు వచ్చినోళ్ళు కూడా విడిపోతున్నోళ్ళని చూస్తున్నాం మనం. దీని అర్థం ఏంటి అంటే, పంచాంగం చూసి మీకు సలహా ఇచ్చిన వాళ్ళకి కూడా తెలీదు. కానీ మీరు తెలుసుకోండి. వర్ణము ఒక పాయింట్, వర్షము 2 పాయింట్లు, తారాబలం 3 పాయింట్స్, యోనికూటము 4 పాయింట్స్, గ్రహమైత్రి 5 పాయింట్లు, గణకూటము 6 పాయింట్లు, రాశికూటము 7 పాయింట్లు, నాడీకూటము 8 పాయింట్లు, మొత్తం 36 గణాలు, 36 పాయింట్లుగా లెక్కిస్తారు. అంటే కేవలం ఈ పాయింట్ల ఆధారంగా జీవితాల్ని నిర్ణయించకూడదు. అబ్బాయి, అమ్మాయి ఇద్దరు జాతకాల లగ్న కుండలి, నవాంశ కుండలి పరిశీలించాలి. కుజదోషము, లగ్న శత్రు షష్టాష్టకాల్ని పరిశీలించాలి. వివాహం తర్వాత దంపతులు కలిసి ఉంటారా, పోలీస్ స్టేషన్‌లో కేసులు, కోర్టు ద్వారా భరణాలు, విడిపోతారా, ఈ 2 అనే అన్ని విషయాల్ని కూడా ఆధారంగా చేసుకొని చూడొచ్చనమాట. వీటి వలన. ఈ రెండిటి ఆధారంగా వాళ్ళు విడిపోతారా, కలిసి ఉంటారా, గొడవలా ఏంటి అన్నీ కూడా చూడొచ్చనమాట. అయితే దంపతులు అన్యోన్యంగా ఉంటారా లేదా, ఒకళ్ళపైన ఒకళ్ళు మానసికంగా టార్చర్ పెట్టుకుంటారా కూడా తెలుస్తుంది. అయితే అష్టమాధిపతి పరిశీలనలో దంపతుల ఆయుష్ తెలుస్తుంది. పంచమాధిపతి పరిశీలనలో దంపతులకు సంతానం కలుగుతుందో లేదో తెలుస్తుంది. భాగ్యాధిపతి పరిశీలన ద్వారా దంపతుల అన్యోన్యతను తెలియజేస్తుంది. రాజ్యాధిపతి పరిశీలనలో వివాహం తర్వాత దంపతులు పూర్వీకుల ఆస్తుల్ని, స్వార్జితాన్ని నష్టపోతారా, వివాహం తర్వాత ఆస్తిపాస్తులు పెరుగుతాయా, ఉద్యోగ అభివృద్ధి ఉంటుందా, వ్యాపార అభివృద్ధి ఉంటుందా, ఇలాంటి విషయాలను తెలుసుకోవచ్చు. సప్తమ స్థానం పరిశీలన ద్వారా ఏంటంటే దంపతుల మధ్య ఫిజికల్ కంపాటబిలిటీ ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. వీటితో పాటు రాహు నక్షత్రాలు వాళ్ళకి, కేతు నక్షత్రాల వాళ్ళకి జత చేయకూడదు. దంపతుల యొక్క ఆరోగ్య పరిస్థితులు, మానసిక సంఘర్షణలు ఇవన్నీ కూడా జాతకం ద్వారా పరిశీలించి వివాహ పొందం చేయాలి. ఇటువంటి విషయాలు పాయింట్లలో తెలియవు. మీ సంతానం వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండాలి. పెద్దవాళ్ళకు కూడా సంతోషాన్ని ఇస్తాయి. ఎందుకంటే పిల్లలు సంతోషంగా ఉంటేనే కదా పెద్దలు సంతోషపడేది. మరి కేవలం పాయింట్ల ఆధారంగా వివాహాన్ని నిర్ణయించి వివాహ జీవితాన్ని అయోమయంలో ఎందుకు పడేసుకోవడం? అబ్బాయి కానీ, అమ్మాయి కానీ ఇద్దరు జాతకాలని సరైన జ్యోతిష్యుడి ద్వారా పరిశీలించుకొని నిర్ణయం తీసుకుంటే మీ సంతానం యొక్క వైవాహిక జీవితం మీ కళ్ళ ముందే సంతోషంగా ఉంటుంది. మరి వివాహ పొంతనలకు కానీ, ఇలాంటి విషయాల కోసం, ముహూర్తం కోసం కానీ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి సంప్రదించండి. నమస్తే.